హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. విద్య మానవ జీవితాల్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి గొప్ప శక్తి. చదువుకున్న వాళ్ళే ప్రపంచాన్ని వేలుతున్నారు. జ్ఞానం కలిగి 10 మందికి సహాయంగా ఉంటున్నారు. మనం పుట్టినప్పటి నుంచి మన తల్లిదండ్రులు ప్రప్రథమంగా ఆలోచించేది పిల్లాడిని ఏ స్కూల్లో వేయాలి, ఏ కాలేజీలో వేయాలి, ఏం చదివించాలి, కలెక్టరా, ఇంజనీరా, లేదంటే డాక్టరా, ఇదే చర్చ జరుగుతూ ఉంటది. కానీ ఆ విద్యా సంస్థలే అక్రమాలకి మార్గదర్శకాలైతే బోగస్ కాలేజీలు విద్యార్థుల జీవితాల్ని కాలరాస్తూ ఉంటే గవర్నమెంట్ ఇచ్చే ఫీజు రీఎంబర్స్మెంట్ గురించే కొన్ని కాలేజీలు బోగస్ కాలేజీలు రన్ అవుతూ ఉంటే అందుట్లో చదువుతున్న విద్యార్థుల యొక్క జీవితాలు ఎటువైపు వెళ్తాయి? ఈ ప్రశ్న మనకు మనం అడుక్కోవచ్చు, విద్యార్థులను కూడా అడగవచ్చు. ఎందుకంటే విద్య లేనివాడు వింత పశువు అంటారు. అటువంటి విద్య అందిస్తానని స్టార్ట్ చేసినటువంటి కాలేజీలు స్టూడెంట్స్ పైన వచ్చేటటువంటి డబ్బుల కోసం, రీఎంబర్స్మెంట్ ఫీజుల కోసం ఒక బోగస్ కాలేజీని నడిపితే ఆ కాలేజీలో చదివే విద్యార్థులు బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా అటెండెన్స్ వేయాలి, ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా ఎవ్రీడే వస్తున్నట్టు చూపించాలి. బట్ అవన్నిటిని కూడా పక్కదోవ పట్టిస్తే కేవలం అంటే కేవలం కాలేజీ మొత్తానికి కేవలం ఒక 15 నుంచి 20 మంది స్టాఫ్ని పెట్టుకొని 70-80 మంది ఉన్నారని చెప్పేసి వాళ్ళ శాలరీస్ కూడా ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళ పాకెట్లో వేసుకుంటే, దీనికి కాకినాడ జేఎన్టీయు లాంటి విశ్వవిద్యాలయాలు తొత్తులుగా మారితే, ప్రొఫెసర్స్ దానికి సహకరిస్తే, ట్రెజరీలు డబ్బులు విచ్చలవిడిగా ఇస్తే ఇంకెక్కడుంది విద్యార్థుల జీవితాలకు సెక్యూరిటీ? ఈ విషయాన్ని నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకురావడానికి కారణం ఒకటే. హేలాపూరి కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. రీసెంట్ గా నాకు 3-4 వీడియోలు వచ్చినాయి. అవన్నీ క్లియర్ గా చూశాను. అందుట్లో నిజంగా ఇది జరుగుతుంది తప్ప ఒప్ప అన్న విషయాన్ని పక్కన పెడితే, ఎవరైతే ఆ కాలేజీకి స్వయాన ప్రిన్సిపల్ గా పనిచేశారో ఆ వ్యక్తే మీడియా ముందుకు వచ్చేసి వీడియోలో క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నారు. ఆ కాలేజీలో జరిగేటువంటి దురాఘాతాలు, అన్యాయాలు, ఏ విధంగా గవర్నమెంట్ సొమ్ముని దొబ్బేస్తూ ఉన్నారు, ఏ విధంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాలరాస్తూ ఉన్నారు, కేవలం ధన సంపాదనే టార్గెట్ గా పెట్టుకుని హేలాపూరి కాలేజ్ అనే ఒక కాలేజీని స్టార్ట్ చేసి దాన్ని కేవలం ఫీజు రీఇంబర్స్మెంట్ కోసం, శాలరీస్ కోసం కాకినాడ జేఎన్టీయూతో కుమ్మక్కయ్యి వస్తున్నటువంటి ఈ బోగస్ కాలేజ్, హేలాపూరి బోగస్ కాలేజ్ గురించి ప్రిన్సిపల్ సురేష్ గారు మాట్లాడటం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోస్ మీరు క్లియర్ గా వినండి. ఇందులో అవాస్తవాలు ఏమైనప్పటికీ ఒకవేళ ఈ కాలేజీలో కనుక ఇటువంటి దుర్మార్గం జరుగుతూ ఉంటే మాత్రం కంపల్సరిగా దాన్ని ఖండించి దీన్ని తీవ్ర స్థాయిలో ఒక ఉద్యమంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎవడో జేబులు నింపుకోవడానికి స్టూడెంట్స్ జీవితాలు నాశనం చేసే హక్కు ఎవడు ఇవ్వలేదు. అంతేకాదు దానికి కాకినాడ జేఎన్టీయూ లాంటి ఒక విశ్వవిద్యాలయం కూడా సపోర్ట్ చేస్తుందంటే, యూనివర్సిటీ కూడా సపోర్ట్ చేస్తుంది అంటే, అందరూ కుమ్మక్కయ్యారంటే ఇప్పటి వరకు దగ్గర 10 కోట్ల వరకు ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేసినట్టుగా చెప్తూ ఉన్నారు ఆయన. ఒకసారి ఆయన వీడియోస్ మీరు చూడండి. ఆ తర్వాత నేను మీతో మాట్లాడతాను. ఓకే, నమస్తే సురేష్ గారు. నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. ఎలా ఉన్నారు? ఓకే మేడం, ఫైన్. సో హేలాపూరి కాలేజ్ లో చాలా ఏళ్లుగా పనిచేశారు కదా, అసలు కాలేజ్ ఎలా ఉంటుంది? ఆ మేనేజ్మెంట్ యొక్క ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి? అన్ని స్టూడెంట్స్ కి ఫేవరబుల్ గా ఉన్నాయా అక్కడ? అనుకున్నంత లేదు మేడం. అదేంటంటే యాక్చువల్ గా ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ బోగస్ కాలేజ్ మేడం. ఏంటంటే ఇట్ ఈస్ ఆపరేటెడ్ జస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ పబ్లిక్ ఫండ్ అనమాట. ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో దానికోసం జస్ట్ నేమ్ సేక్ ఆన్ పేపర్ కాలేజ్ అండి అది. వాళ్ళు ఏంటంటే మేడం, ఒక మధుసూదన్ రావు అని చెప్పని ఒక అతనికి ఆన్ రైటింగ్ యాక్చువల్ గా డాక్యుమెంటల్ గా 6 years లీజ్ ఇచ్చారు మేడం. ఆ ఫ్యాబ్రికేటెడ్ అండ్ ఫోర్జెడ్ డాక్యుమెంట్ ని క్లెయిమ్ చేస్తూ, అంటే ఐ మీన్ షో అంటే చూపిస్తూ నాకు నా పొలాలని నెక్స్ట్ నా గోల్డ్ ని మార్టిగేజ్ చేయించారండి. మార్టిగేజ్ చేయించి ఆ వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కి ఖర్చు పెట్టించారండి. ఖర్చు పెట్టించిన తర్వాత అదే ఇన్స్టిట్యూట్ కి నన్ను 50% షేర్ హోల్డర్ చేస్తామని చెప్పని ఆ క్రైమ్ లోకి నన్ను
ఇన్వాల్వ్ చేద్దామని ట్రై చేశారండి. వాళ్ళు ఏంటంటే మేడం ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్, ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉపయోగించి నాకు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చారండి ప్రిన్సిపల్ గానే. ఇచ్చిన తర్వాత కానీ ఆ ప్రిన్సిపల్ చైర్ లో కూర్చున్నాం కానీ అందులో అసలు ఫ్యాక్ట్స్ ఏంటనేది నాకు తెలియడం మొదలెట్టింది. తెలుసుకున్నానండి. ఓకే. ఓకే. తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా ఇట్ ఈస్ అగైనెస్ట్ టు కంప్లీట్ ఏంటంటే ఆ సివియర్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయండి. ఎవ్రీ మంత్ ఆ వెంకయ్య అన్న అతను ట్రెజరర్ ఉన్నాడు కదండి, అతను రమేష్, యట్లూరు శ్రీను, మధుసూదన్ రావు అండ్ కొంతమంది వెల్ నోన్ అక్కడ ఫ్యాకల్టీ, వీళ్ళకి సపోర్టివ్ గా జేఎన్టీయు కాకినాడ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అండి, అంటే రిజిస్ట్రార్, వైస్ ఛాన్సలర్, వీళ్ళంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఏం చేశారంటే ప్రతి నెల 60 నుంచి 70 మంది ఫ్యాకల్టీ జీతాలు నిధులు దుర్వినియోగం చేశారండి. వాటన్నిటికి సంబంధించి నేను ఐడెంటిఫై చేసి ఇట్ ఈస్ కంప్లీట్లీ అగైనెస్ట్ లా, దీని ప్రకారం అసలు ఇది బోగస్ కాలేజ్ అండి కంప్లీట్ గా. ఇక లాభం లేదని చెప్పని నేను వాళ్ళకి కన్సర్న్ అథారిటీస్ కి నోటీస్ చేశానండి. నోటీస్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా ఒక 5-6 జెంటిల్మెన్స్ దగ్గర నా డబ్బులకు సంబంధించి సెటిల్మెంట్ నాకు క్లియర్ చేసేయమని నేను ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడు అడిగానండి. అడిగితే 2022 ఏప్రిల్ కి నాకు 27 లక్షలు డ్యూ పడ్డారండి. వాళ్ళు ఇవ్వాల్సి వచ్చారు. ఇస్తామని ఒప్పందం అయ్యి ఆ తీసుకున్న డబ్బులు ఏవైతే అంటే గవర్నమెంట్ నుంచి క్లెయిమ్ చేసుకున్న ఇంచుమించు ఆ నిధులు దుర్వినియోగం జరిగింది కదండి, వాటికి సంబంధించి యూనివర్సిటీ వాళ్ళని ఆకట్టుకోవడం అంటే లంచాలు ఇవ్వని ఇంకో రకంగా గానీ వీళ్ళకి ఫేవర్ చేసుకున్నారండి. ఓకే. సో వీళ్ళు చేసే తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళకు కూడా లంచాలు ఇచ్చి వాళ్ళ మాటే ఒప్పుకునేటట్టుగా చేసుకున్నారు. అవన్నీ కూడా అండి ఇన్స్పెక్షన్స్ లో ఐడెంటిఫై అయినాయి. ఎవ్రీ టైము వాళ్ళు అడిగినప్పుడల్లా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చుకుంటూ వచ్చాను. కరస్పాండెన్స్ మొత్తం ఉందండి, అందులో డౌట్ లేదు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఏం చేశారంటే అట్లూరు శ్రీనివాస్ అన్న వ్యక్తి మరి అరవింద్ గారిని ఎందుకు తీసుకొచ్చారో నాకైతే తెలియదండి. వాళ్ళ హిడెన్ ఎజెండా ఏంటో నాకు తెలియదు పూర్తిగా. అరవింద్ గారిని కూడా తీసుకొచ్చారండి ఇందులోకి. అంటే టోటల్ ఆ కాలేజీని టేక్ ఓవర్ చేయడానికి అరవింద్ గారు వస్తున్నారు, ఆయనతో మీతో మాట్లాడించి మీ డబ్బులు మీకు ఇప్పించేస్తామని చెప్పని ఎంటర్ చేశారండి. ఎంటర్ చేస్తే నేను ఆ రోజున ఆన్ ద స్పాట్ అరవింద్ గారికి నోటీస్ చేశానండి. అరవింద్ గారు అండ్ అట్లూరు శ్రీను వీళ్ళు మేనేజ్మెంట్ వీళ్ళందరూ మాట్లాడుకున్నారు, అగ్రి అయ్యారు. అయితే నేను ఒకటో మాట చెప్పానండి, నా డబ్బులు నాకు ముట్టే వరకు నేను క్యాంపస్ లీవ్ చేయనండి అని చెప్పానండి. అయితే ఆల్ ఆఫ్ సడన్ మరి వీళ్ళంతా ఏమనుకున్నారో నాకైతే తెలీదు ఈ ఇర్రెగ్యులారిటీస్ వీటన్నిటి మీద. యూనివర్సిటీ వాళ్ళని, పోలీసు వారిని, వీళ్ళందరినీ మేనేజ్ చేసి కొంతమంది ఆడపిల్లలను పోగవేసి నా మీద ఒక ఫాల్స్ కేసు రిజిస్టర్ చేశారండి. నా డబ్బులు నాకు ఇవ్వకపోగా. వాళ్ళ మిస్టేక్స్ ని మీరు హైలైట్ చేశారు. హైలైట్ చేసిన తర్వాత డబ్బులు ఇచ్చి క్లియర్ చేసుకుందాం, సార్ట్ అవుట్ చేసుకుందాం అని పిలిపించి ఫాల్స్ ఎలిగేషన్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఫాల్స్ ఎలిగేషన్స్ రైజ్ చేసండి. వాళ్ళతో మీ అమ్మాయిలతో నేను ఏదో అబ్యూస్ చేశానని, నెక్స్ట్ స్టూడెంట్స్ దగ్గర నుంచి నేను మనీ ఎక్స్ట్రాక్ట్ చేశానని, అంటే వాళ్ళు ఒక ఏంటంటే వాళ్ళ క్రిమినల్ గేమ్, క్రిమినల్ మైండ్ సెట్ తో ఈ విధంగా నా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ తో నా మీద ఎఫ్ఐఆర్ నోట్ చేశారండి. అయితే ఈ హేలాపూరి కాలేజీలో దగ్గర 500 నుంచి 600 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కాలేజీకి రారంట. రీజన్ ఏంటి? అటు కాకినాడ జేఎన్టీయు యూనివర్సిటీ, ఇటు కాలేజీ యాజమాన్యం కుమ్మక్కయ్యి వాళ్ళకి అటెండెన్స్ ఫ్రీ, పేపర్లు ఫ్రీ, ల్యాబ్ టెస్ట్లో మార్కులు ఫ్రీ, టోటల్ గా సర్టిఫికేట్ కూడా ఫ్రీ. వాళ్ళు చేయాల్సింది ఏంటి? కాలేజీలో జాయిన్ అయినట్టు పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు, మిగిలిన మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నడుపుతుంది విద్యార్థుల కోసం కాదు, విద్యార్థులు వస్తుంది చదువు కోసం కాదు, కేవలం సర్టిఫికేట్ కోసం అంటూ ఇంత దారుణమైన నిజాన్ని బయటపెట్టారు ఆ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ సురేష్ గారు. ఒకసారి చూడండి ఆయన ఏం చెప్తున్నారు. స్టూడెంట్స్ కూడా వాళ్ళ మాట నమ్మి వాళ్ళతో వాళ్ళ వైపు సపోర్ట్ గా నిలబడడానికి వాళ్ళని ఏ విధంగా మౌల్డ్ చేసుకున్నారంటారు? మౌల్డ్ చేయడం అంటే ఏం లేదండి, వాళ్ళు స్టూడెంట్స్ కాలేజీలకు వచ్చే బాబు కాదండి. స్టూడెంట్స్ 500-600 మంది ఉన్నా కానీ వాళ్ళు కాలేజీకి రారు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అండి, వాళ్ళకి యూనివర్సిటీ వాళ్ళు కాలేజీ వాళ్ళు ఏంటంటే మార్కులు ఇస్తామని, సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పని ఏదో ఆఫర్ ఇచ్చారండి. లేదంటే వాళ్ళు స్టూడెంట్స్ ఆడపిల్లలు అంత ఈజీగా రారు కదండి అసలు.
ఒకటండి, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అయినప్పుడు ప్రాపర్ గా అన్ని ఎవిడెన్స్లు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉందనుకోండి, ఆ ఇన్స్టిట్యూట్స్ లో ఫెసిలిటీస్ మినిమం బయోమెట్రిక్ అటెండెన్స్ మ్యాండేటరీ, అవునవును. ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ మ్యాండేటరీ, నెక్స్ట్ సీసీటీవీ ఫుటేజ్ మ్యాండేటరీ, ల్యాబ్స్ లో కూడా సీసీటీవీ మానిటరింగ్ ఫుటేజ్ మ్యాండేటరీ. హేలాపూర్ కాలేజీలో స్టూడెంట్స్ క్లాసులకు రారు, బయోమెట్రిక్ సిస్టమ్ పనిచేయదు, ఫేస్ రికగ్నైజేషన్ ఐడీస్ ద్వారా వాళ్ళు అటెండెన్స్ పడదు, వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయరు, ఇవన్నీ ప్రూవ్డే. కానీ కాకినాడ యూనివర్సిటీ వాళ్ళు మన హేలాపూరి కాలేజ్ వాళ్ళు కుమ్మక్కై చేసే నాటకంలో ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ని ఎలా టార్గెట్ చేశారన్నది ఇప్పుడు ఒకసారి మనం ఆయన మాటలో విందాం. సో వీటన్నిటిలో సీసీ ఫుటేజెస్ అన్ని మ్యాండేటరీగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా క్లాస్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోవడం కానీ, క్లాస్ రూమ్స్ సరిగ్గా లెసన్స్ చెప్పకపోవడం కానీ, ఇవన్నీ జరుగుతున్నప్పటికి కూడా ఎవరు ఐడెంటిఫై చేయట్లేదా? దీని మీద స్టూడెంట్స్ తరపు నుంచి ఎటువంటి కాదండి, ఇవన్నీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ లో ల్యాగ్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ లేరు, అసలు స్టూడెంట్స్ బయోమెట్రిక్ అటెండెన్స్ లేదు, స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ లో వాళ్ళ ప్రెజెన్స్ లేదు, వాళ్ళ ఎగ్జామ్స్ కి అటెండ్ అవ్వట్లేదని ఆల్రెడీ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇవి ప్రూవ్ అయినా గానీ యూనివర్సిటీ వాళ్ళను కాలేజీ వాళ్ళు కొల్యూడ్ అయిపోయి లంచాలు కాచిపడి అయితే నా జీవితం పాడైపోతుందని చెప్పి నా డబ్బులు కాజేయడమే కాకుండా ఫాల్స్ ఎలిగేషన్స్ తో నా మీద కేసులు ఫైల్ చేశారండి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను నేను డిఫైన్ చేసుకోవాలి కదా మేడం. డెఫినెట్ గా నేను పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయితే ఆఫ్టర్ రిపీటెడ్ అపీల్స్ పోలీస్ వారు ఏం చేశారంటే వాళ్ళ మీద, యాజమాన్యం మీద, అట్లూరు శ్రీనివాస్ మీద, అతని వైఫ్ మీద, యూనివర్సిటీ 3 ప్రొఫెసర్ల మీద, కొంతమంది మీద, అట్లా ఒక 10 మంది అండి, 10 మంది 11 మంది లిస్ట్ ఆఫ్ అక్యూజ్డ్స్ ఇచ్చానండి నేమ్స్. వాళ్ళందరి మీద కూడా కేసు ఫైల్ చేశారండి. ఫైల్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగా ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదండి. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చేసరికి ఇప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద ఇప్పుడు ఇదే అట్లూరు శ్రీనివాస్ ఏం చేశాడంటే ఆ లోకల్ పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలని, వాళ్ళని పట్టుకుని నాకు అన్యాయం చేద్దామని నా కేసును తొక్కిపెట్టి ఉంచారండి. ఇది జరిగింది మేడం. ఇప్పుడు అందరూ కలిసి ఒక వ్యక్తి పైన దాడి చేసి కంప్లైంట్లు పెట్టి తన జీవితాన్ని నాశనం చేయటమే కాకుండా తన డబ్బును కూడా దొబ్బేసే ప్రయత్నం చేశారంట. అదే చెప్తున్నారు, అతను ఎన్ని డాక్టరేట్లు పొందినా, ఎన్ని డిగ్రీలు ఉన్నా, తనకంటూ సొంతగా స్కూల్స్ ఉన్నా కూడా అవేమి ఆయన కాపాడలేకపోయి వీళ్ళ జాదు ముందు. ఒకసారి ఆయన మాటల్లో వినండి, ఎంత ఘోరంగా తనని ట్రీట్ చేశారని తెలుస్తుంది మీకు. అసలు ఇప్పుడు అదేమంటారు, ఎడ్యుకేషన్ సపరేటు, పొలిటికల్ సపరేటు, అలాంటిది దాన్ని దీంట్లో కలిపారు. అసలు స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు అసలు రేపొద్దున ఏమవబోతుంది? ఆ కాలేజీని నమ్మి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటి? ముందుగా అసలు అనవసరంగా అన్నెసరీగా ఫాల్స్ ఎలిగేషన్స్ రేజ్ చేయడం టోటల్ నా కెరీర్ స్పాయిల్ చేశారు మేడం. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు యాక్చువల్ గా మేడం నేను మెకానికల్ ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టరేట్ చేశానండి. I came from rural background and I belong to scheduled caste Madiga community అండి. సో I have my own ఏంటంటే మేడం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందండి. నేను ఎప్పుడు కూడా ఎవరిని ఏది మిస్బిహేవ్ చేయడం కానీ, ఆడపిల్లలతో కానీ, ఇంకోటి కానీ అట్లాంటివి ఏమీ లేవు మేడం. కానీ ఇక్కడ ఏంటంటే మేడం నా కెరీర్ ని, నా భవిష్యత్తుని టోటల్ మొత్తం జస్ట్ బికాస్ ఆఫ్ మై అసెట్స్, నా డబ్బుల గురించి అని చెప్పని వాళ్ళ ఇష్టం వచ్చింది చేస్తారండి. దీనిలో ఇప్పుడు ఐజీ ఉన్నారండి, ఐజీ ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ మెయిన్ పాత్రధారుడు అతనేనండి. అతనే ఈ కేసును తొక్కిపెట్టి ఉంచాడండి. సో ఐజీ స్థాయి వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి పిల్లల భవిష్యత్తు ఆగం చేస్తున్నారు. అలాగే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాల్సిన వ్యక్తుల్ని దిగజార్చి మాట్లాడుతున్నారు. సమాజానికి అదే నిరూపించాలని ప్రయత్నిస్తున్నారంటారు. ఈ హేలాపూరి కాలేజీలో నిధులు అనేది పెద్ద స్థాయిలో దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. దీనికి కారణం ఎవరని చెప్తే తను కొంతమంది పేర్లు చెప్తున్నారు. సురేష్ గారు, అట్లూరు శ్రీనివాస్ గారంట, శ్రీధర్ గారంట, ఈవి రమేష్ గారంట, వెంకయ్య గారు, మధుసూదన్ గారు, వీళ్ళందరే కాకుండా చాలా మంది ప్రొఫెసర్స్, అదేవిధంగా రిజిస్ట్రారర్లు, వైస్ ప్రిన్సిపల్స్, వైస్ చైర్మన్స్, వీళ్ళంతా కలిసి ఈ కాలేజీని ఇలా లాభదాయకంగా మార్చుకొని అద్భుతమైన ప్రతిఫలాలు పొందుతూ ఉన్నారు. ఫైనాన్షియల్ గా బాగా లాగేసి ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారని చెప్తూ ఉన్నారు. అయితే దీనిపైన ఆయన కేసు పెట్టాడు, ఆ కేసు తీసుకున్నారు. దాని తర్వాత చాలా మంది ప్రొఫెసర్స్ ని వాళ్ళపైన కూడా కేసు పెట్టి మాట్లాడారు.
వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు కంప్లీట్ గా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్లీట్ ఫిరాయిస్తున్నారంటూ ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన వర్షన్ ఏంటో ఒకసారి మీరు కూడా వినండి. సో అది కాలేజీలో వచ్చి సంబంధించిన నిధులకు సంబంధించి కూడా అవి కూడా దుర్వినియోగం అవుతుంతో పాటు పక్కకి కూడా దారి మళ్ళుతున్నాయి అంటున్నారు. గత 5 సంవత్సరాల్లో 10 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయినాయి మేడం. 10 కోట్లు 10 కోట్ల రూపాయలు అక్రమంగా లబ్ధి పొందిన వాళ్ళు ఫస్ట్ ముద్దాయి అట్లూరు శ్రీనివాస్ మేడం. అట్లూరు శ్రీనివాస్, అతని బావమరిది శ్రీధర్, అతని కుటుంబ సభ్యులు, అట్లాగే ఈవి రమేష్ అనే వ్యక్తి, అట్లాగే వెంకయ్య ట్రెజరర్ కింద, జక్కా మధుసూదన్ రావు అనే వ్యక్తి, అట్లాగే యూనివర్సిటీ ప్రొఫెసర్లు మేడం. వాళ్ళ పాత్ర, వాళ్ళ సహకారం లేకుండా వీళ్ళు ఆ 10 కోట్లు క్లెయిమ్ చేయడానికి లేదు మేడం. ఎందుకంటే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం స్టూడెంట్ బయోమెట్రిక్ అటెండెన్స్, ఫేస్ రికగ్నైజేషన్ మ్యాండేటరీ. నెక్స్ట్ ఏఐసిటిఈ అండ్ యూనివర్సిటీకి లిస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ప్రతి నెల అక్కడ 90 మంది పనిచేస్తారు మేడం. జీతాలు 20 మందికి లేదా 30 మందికి ఇస్తారు. మిగిలిన 60 మంది జీతాలు వీళ్ళ జేబుల్లో వేసేసుకుంటారు మేడం, ఇచ్చినట్టు చూపించి. ఇచ్చినట్టు చూపించేస్తారు. ఇవన్నీ అకౌంటబిలిటీనే, ప్రూఫ్లు ఏం చూపించక్కర్లేదు మేడం. లిస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఏఐసిటికి అప్లోడ్ చేసింది, మనం యూనివర్సిటీకి అప్లోడ్ చేసింది, అవన్నీ రాటిఫై చేస్తేనే వీళ్ళకి ఇంటేక్ పర్మిషన్ ఇస్తారు మేడం. ఇప్పుడు ఆ ఫ్యాకల్టీకి ఫామ్ 16 కానీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ ఎఫ్ఎఫ్సి అప్పుడు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వాళ్ళు తరోగా చెక్ చేసిన తర్వాతే ఇస్తారు. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే మేడం, ఈ అట్లూరు శ్రీనివాస్ అనే సెక్రటరీ, ఉన్నం వెంకయ్య అనే ట్రెజరర్, ఫ్యాకల్టీ ఈ 60 మంది ఫ్యాకల్టీలు ఫామ్ 16 కూడా ఫ్యాబ్రికేట్ ఫోర్జరీ చేసేస్తారండి. బీభత్సంగా మేడం. లేదంటే నా మీద అంత ఫాల్స్ ఎలిగేషన్స్ తో కేసు ఎలా బుక్ చేయగలరు మేడం? అంటే వీళ్ళు వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేయగలరు, ఒక బలహీనమైన వర్గాలను ఏ విధంగా తొక్కి పెట్టగలరు, ఒక బలహీనమైన వర్గాల జీవితాలను ఏ విధంగా పాడు చేయగలరు అనేది వీళ్ళకి మంచి ఎక్స్పర్టైజ్ మేడం. విద్యా సంస్థలే బోగస్ అయితే, చదువుకునే విద్యార్థులే పనికి మాలినోళ్ళైతే, బాగా చదివిన ప్రొఫెసర్స్, యూనివర్సిటీ చైర్మన్స్ వీళ్ళే ఎదవలైతే, ఈ ప్రజా జీవితంలో విద్యార్థుల పాత్ర బోగస్ సర్టిఫికేట్లు, బోగస్ బతుకులు. చదివే సరిగా లేనోడు దేశానికి ఏం ఉపయోగపడతాడు, అవునా కదా? ఇటువంటి హేలాపూరి కాలేజ్ లాంటి కాలేజెస్ ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నున్నాయో దానికి అధినేతలు ఎవరో ఎప్పటికైనా తెలుస్తుందా? ఇప్పుడంటే అక్కడ బాధపడిన ఒక వ్యక్తి బయటకు వచ్చి వీడియోలో తన మాట్లాడుతూ తన కలిగిన నష్టాన్ని, కష్టాన్ని చెప్పుకోగలుగుతున్నాడు. మరి ఇలా బాధలు పడుతూ, ఇబ్బందులు పడుతూ, బయటకి చెప్పలేక, జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేక, వాళ్ళ జీవితాలు ఏమవుతాయో అని బాధపడుతూ, ఇలాగే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కోసం, అలాగే స్టాఫ్ శాలరీస్ కోసం ఇలా బోగస్ కాలేజీలు నడిపే కాలేజీలు ఇంకెన్ని ఉంటాయి అంటారు. ఏమో నాకైతే తెలియదు. ప్రస్తుతానికి ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇందులో వాస్తవాలు, నిజానిజాలు ఏవైనా కూడా న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు, జ్యుడిషియల్ సిస్టమ్ తీరుస్తాయి. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మా యొక్క డ్యూటీ. ఈ సురేష్ గారు చెప్పిన మాటలన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాం. వాట్ ఈస్ వాట్ అనేది రాబోయే రోజుల్లో మీ ముందుకి మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I'm Murali signing off. Thank you so much.